నమస్తే అండి, నేను రజా. బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో ఈ వీడియో మీకు చెప్తుంది అనమాట. మీరు ఆహాలో పవన్ కళ్యాణ్ గారు అన్స్టాపబుల్ షోకి వెళ్ళినప్పుడు మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకు ఉన్నటువంటి ఇష్టాన్ని. అయితే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా వచ్చినప్పుడు బాలకృష్ణ గారు చెప్పినటువంటి మాటలు వింటే నిజంగా గూస్ బంప్స్ అనిపిస్తుంది. కొంతమంది కావాలని చెప్పేసి మెగా అలాగే నందమూరి అభిమానుల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. రాజకీయంగా వీళ్ళని చీల్చడానికి కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆ ట్రాప్లో మనం పడితే కనుక ఏం జరుగుతుందో 2019 ఎన్నికలు మనం చూసామని చెప్పేసి మాట్లాడుకోవడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజున బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని, ప్రేమని, గౌరవాన్ని మీకు నేను చెప్పబోతున్నాను. సినిమా తీసేసామండి. ఇంత పెద్ద సినిమా డిసెంబర్ లో స్టార్ట్ చేసి జూన్ ఎండ్కి అయిపోయిందండి సినిమా. ఓకే, అక్కడి నుంచి వచ్చేసాము, అయిపోయిందండి. మన జార్జియా నుంచి లాస్ట్ ఎపిసోడ్ అండి చేసేసుకొని వచ్చేసాము. ఆగస్ట్ 10th కి ఆర్ఆర్ కాపీ కూడా ఇచ్చేసాను నేను, విత్ డైలాగ్స్ అన్ని చేసేసాం సార్. 11th కి ఆగస్ట్ 11th కి నేను కాపీ కూడా ఇచ్చేసాను. అంటే ఈ సినిమా ఆగస్ట్ కల్లా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇది డిసెంబర్ 5th వచ్చారు, కానీ ఈ సినిమా అయిపోయి ఆగస్టు 8వ నెల ఎక్కడ, 12వ నెల ఎక్కడ, దాదాపు 4 నెలల పాటు సినిమాని వాళ్ళు ముందుకు జరుపుకున్నారు. అంత అయిపోయిన తర్వాత కూడా బట్ అనుకోకుండా ఏంటంటే ఆ మధ్యలో ఒక చిన్న మళ్ళీ వేరే సినిమాలు వస్తూ ఉన్నాయి. మన ఓజీ, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. మనం అందరం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడితే ఎట్లా? పరిశ్రమ అంటే కుటుంబం. ఈ కుటుంబంలో ఒకళ్ళు ఇచ్చేసుకునేది కాదు సార్. కాబట్టి బాలయ్య గారు కూడా కూర్చున్నాము, తమ్ముడికి దారి ఇచ్చేద్దాం మనం. అది తర్వాత వద్దాం, ఏముందా. బాలయ్య గారు అన్నారట, పవన్ కళ్యాణ్ తమ్ముడికి దారిచ్చేద్దాం, అవసరమైతే తర్వాత వద్దాం అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చే టైంలో ఎప్పుడైతే మన ఓజీ సినిమా వచ్చిందో అప్పటికి చాలా సందర్భాలు చెప్పేవాడిని కూడా. ఓజీ అను ఈ అఖండ 2 సినిమాలు ఏవైతున్నాయి ఇవి క్లాష్ అవ్వబోతున్నాయి అని చెప్పేసి. అయితే ఏంటంటే ఓజీ పోస్ట్ పోన్ అయిద్దని చెప్పేసి ఆ టైంలో కొంత సర్క్యులేట్ అయినప్పటికీ కూడా అఖండ మూవీని పోస్ట్ పోన్ చేసినారు. పోస్ట్ పోన్ చేసుకొని ఓజీ సినిమాకి వీళ్ళు దారి ఇవ్వడం అయితే జరిగింది. ఇంతకుముందు మనం డిసెంబర్ 2 వచ్చాం కదా, ఏముంది అన్నారండి. సో వెంటనే లేదు మనం ఆగిపోదాం అని మనం ఆగామండి. యాజ్ ఇట్ ఈస్ ఓజీ రిలీజ్ అయిందండి, చక్కగా పరిశ్రమకు ఊపిరి వచ్చిందండి, ఆ సినిమా గెలిచింది. ఇప్పుడు మనం గెలవాలి. అది అర్థమైందా? ఆ మాట బాలకృష్ణ గారు చెప్పారనమాట. ఎప్పుడుగో ఆగస్టుకే ఈ సినిమా కంప్లీట్ అయిపోతే, పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటే బాలకృష్ణ గారు చెప్పినటువంటి మాట, పవన్ కళ్యాణ్ తమ్ముడు ఓజీ సినిమా వస్తుంది కాబట్టి మనం ఈసారికి తమ్ముడికి దారిద్దాం, మనం డిసెంబర్ 2న వెళ్దాం అని చెప్పేసి బాలకృష్ణ గారు ఆ మూవీ టీంతో చెప్పినారు. ఆ ప్రొడ్యూసర్తో కావచ్చు, డైరెక్టర్తో కావచ్చు. ఇది నేను చెప్పిన మాట కాదు, అక్షరాల ఈ సినిమాకి సంబంధించి అఖండ 2 సినిమాకి సంబంధించి డైరెక్ట్ చేసినటువంటి బోయపాటి శ్రీను గారు చెప్పినటువంటి మాట. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, అంటే బాలకృష్ణ గారు కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడిన మాటలు అప్పుడు సిచ్యువేషన్ బట్టి అవి రకరకాల అర్థాలకు దారి తీసి, నేను కాదనట్లేదు, మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరనో, లేదంటే చిరంజీవి గారు ఓటమికి సంబంధించి ఆయన కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు ఆయా పరిస్థితులను బట్టి దారి తీసినాయి. కానీ కూటమి కట్టిన తర్వాత కావచ్చు, కూటమి కంటే ముందు నుంచి కావచ్చు, ఎక్కడా కూడా చిరంజీవి గారిని, మెగా ఫ్యామిలీని అవమానకరంగా మాట్లాడడం కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారిని అవమానం చేయడం కావచ్చు, ఎక్కడ కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి జరగలేదు. ఏ రోజు కూడా నందమూరి అభిమానులు, మెగా అభిమానుల మధ్య క్లాష్ ఉంటుంది తప్ప మెయిన్ హీరోల మధ్య ఎప్పుడు కూడా క్లాష్ ఉండదు. ఇప్పుడు కూడా వాళ్ళు బాగానే ఉంటారు. మీకు ఎక్కడ దాకా ఎందుకు, జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి త్రివిక్రమ్ గారితో చేస్తున్నటువంటి అరవింద సమేతం ఒక సినిమాకి క్లాప్ కట్టి ఫస్ట్ కెమెరా స్విచ్ ఓపెన్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. చాలా మందికి తెలుసు. అంటే వాళ్ళ మధ్య అది ఉంటుంది. కానీ ఏంటంటే అది ఒక గ్యాప్ని క్రియేట్ చేయాలా. ఇప్పుడు మరి ఏంటంటే ఈ సినిమా విషయంలో కూడా, ఏది అఖండ 2 సినిమా విషయంలో కూడా భయంకరమైన విష ప్రచారాన్ని నింపేశారు. డిజాస్టర్ అఖండ 2 అని చెప్పి ట్విట్టర్లో ట్రెండ్ కొట్టే స్థాయికి వచ్చినారు కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు. దీనికి ఏదైతే వాళ్ళ ప్రొఫైల్ ఐడీస్ ఉంటే వాటికి పవన్ కళ్యాణ్ గారి పేర్లు ఫోటోలు వాడుతున్నటువంటి పరిస్థితి. అంటే అంత నీచానికి దిగజారినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వాళ్ళు బాగానే ఉంటారు. కూటమి వాల్యూ ఏంటనేది వాళ్ళకి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఒక మూవ్ ఏదైతే ఉందో, ఒక సపోర్ట్ ఏదైతే ఉందో, అది క్లియర్గా ఆ రోజు పక్కన బాలకృష్ణ గారు, నారా లోకేష్ గారు ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు ఆ విషయాలు. అందుకే అన్స్టాపబుల్ షోలో చూడండి, పవన్ కళ్యాణ్ గారు అక్కడ కొంచెం ఎబ్బెట్టుగా ఫీల్ అవుతున్నా ఆయన కంఫర్ట్గా లేని పక్షంలో మీరు చూడండి, ఆ కంప్లీట్గా చూస్తే కనుక బాలకృష్ణ గారు వీలైనంత వరకు కంఫర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది వాళ్ళకు ఉన్నటువంటి బాండింగ్. కాబట్టి నేను చేయొచ్చు, నెగిటివ్ వీడియో చేయొచ్చు అండి. ఒకప్పుడు బాలకృష్ణ ఇలా అన్నాడు కదా, చిరంజీవిని అలా అన్నాడు కదా, మెగా ఫ్యామిలీని ఇలా అన్నాడు కదా అని చేయొచ్చు. బట్ అది కరెక్ట్ కాదు కదా. మనుషులు అన్న తర్వాత మారాలి కదా.
మార్పు చెందినవాడే మనిషి కదా. ఇప్పుడు ఆ పిచ్చోడు ఏదో బార్బిల్ పిచ్చోడు ఉన్నాడు, ప్రతి సినిమా మీద ఏడుస్తూ ఉంటాడు, ఆ మాదిరి మనం ఏడవలేం కదా, అది కరెక్ట్ కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, కూటమి విచ్ఛిన్నం కావాలో చెప్పండి. కూటమి విచ్ఛిన్నం జరిగితే ఏం జరిగింది చెప్పండి. దీనివల్ల రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా చెప్పండి. అలా జరిగిద్దంటే చెప్పండి, మనం మాట్లాడదు. లేచినప్పటి నుంచి ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి పవన్ కళ్యాణ్ ఇక్కడ అవమానించినారంట, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టలేదంట, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి శ్రీ అని ఆయన నేమ్ ముందు ఆయనకి గౌరవం అనేది ఒకటి ఇవ్వలేదంట, అలాగే కాన్వాయ్ విషయంలో ఆయనకి ఏదో తగ్గించి, ఇలా ప్రతి దాని మీద ఏకలు పీకేస్తా ఉండొచ్చు అనమాట. పీకాలు అనుకుంటే కనుక దానికుంటే దీనికుండే, కానీ కలపడం గొప్ప, విడదీయడం చాలా తేలిక. విడతీయాలని చెప్పేసి చాలామంది చూస్తూ ఉన్నారు, కానీ మేము కలపాలని చూస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని గమనించండి. అఖండ 2 సినిమా మీద నెగిటివ్గా ఎక్కడ నేను మాట్లాడలేదు. ఎవడో ఒకడు అడ్డగోలుగా మాట్లాడుతుంటే మరీ ఓవర్కి వెళ్ళిపోయి ఎదుటోళ్ళని టార్గెట్ చేసే విధంగా ఉంటే ఇది కరెక్ట్ కాదేమో అన్నట్టు నేను చెప్పాను తప్ప, రివ్యూ కూడా ఇచ్చిన పాపాన్ని నేను పోలేదు. సో అది అర్థం చేసుకోండి దయచేసి. ఇదిగో ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అంత పద్ధతిగా చెప్పినారు బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ప్రేమ గురించి. దయచేసి ఆ విధంగా తీసుకోండి. సోషల్ మీడియాలో వచ్చేటువంటి అడ్డమైన పోస్టులకి వీళ్ళ మధ్య లింకులు పెట్టేసి బ్రేక్ చేసి బాండ్ని బ్రేక్ చేసే విధంగా, ఈ బాండింగ్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేసే విధంగా అయితే చేయకండి. అది కరెక్ట్ విధానం కాదు.